ఈ ఒక్క విషయంలో మాత్రం సుకుమారు తోప్ డైరెక్టర్ అని అయితే చెప్పాలి రాజమౌళి కంటే. ఎందుకు ఈ స్టేట్మెంట్ నేను ఇస్తున్నానంటే, ఎస్ఎస్ రాజమౌళి గారు ఇప్పటి వరకు 15-20 ఇయర్స్గా తన ఫిలిం కెరియర్ అయితే స్టార్ట్ అయితే చేశాడు. దాదాపు తీసిన ప్రతి మూవీ కూడా బ్లాక్ బస్టర్ చేసుకుంటూ అయితే వచ్చాడు. సో తనకంటూ సపరేట్గా ఒక ట్రాక్ ఉంది, ఒక నెంబర్ 1 ఇండియన్ డైరెక్టర్ ఒక పేరు కూడా సంపాదించుకున్నాడు. ఇప్పుడు గ్లోబల్ వైడ్గా వారణాసితో కూడా వెళ్తున్నాడు. బట్ సుకుమార్కి ఈ విషయంలో మాత్రం తనైతే పోటీ అయితే ఇవ్వలేకపోతున్నాడనే చెప్పాలి. అది ఏంటంటే, సుకుమార్ గారి అసిస్టెంట్ డైరెక్టర్స్ సాధిస్తున్న విజయాలు చూస్తుంటే మాత్రం ఎస్ఎస్ రాజమౌళి గారి శిష్యులు ఏమయ్యారు అని చెప్పి ఒక డిస్కషన్ అయితే నడుస్తుంది. నిజమే కదా, ఎస్ఎస్ రాజమౌళి గారు ఇన్ని సంవత్సరాలు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నా కూడా ఎందుకు ఒక్క అసిస్టెంట్ డైరెక్టర్ కూడా తన కింద వచ్చిన వారు సక్సెస్ కాలేకపోయారు? అసలు ఎవరైనా ఇప్పటివరకు ఫిలిం కెరియర్లో ఒక ఫిలిం అయినా తీసారా లేదని చూస్తే మాత్రం ఒకే ఒక డైరెక్టర్ అయితే తీయడం అయితే జరిగింది. అది కూడా ఒక మూవీ అయితే తీశాడు జనీలతో. ఆ మూవీ కూడా పెద్దగా ఆడలేదు. ఆ మూవీ ప్రమోషన్ టైంలో ఎస్ఎస్ రాజమౌళి గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు, రామ్ చరణ్ గారు, రవితేజ గారు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ప్రమోట్ అయితే చేశారు. అయినా కూడా మూవీ అంత సక్సెస్ అయితే కాలేదు. బట్ ఎస్ఎస్ రాజమౌళి గారు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసిన ఏ డైరెక్టర్ కూడా ఎక్కువ ఒక్క మూవీ కూడా తీసి సక్సెస్ అయిన ఇవి అయితే లేవనే చెప్పాలి. సో ఆ సక్సెస్ కాకుండా మళ్ళీ ఎస్ఎస్ రాజమౌళి దగ్గరికి వెళ్ళి వర్క్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. బట్ సుకుమార్ది అయితే డిఫరెంట్ స్టోరీ అనే చెప్పాలి. సుకుమార్ గారు డైరెక్టర్ అయిన బుచ్చిబాబు గారు ఉప్పెన్నతో సక్సెస్ అయితే చేశాడు. అలాగే సీగేంత్ ఓడేలా దసరా మూవీతో తనేంటో చూపించాడు. ఇప్పుడు కార్తిక్ దండ వచ్చేసి ఇప్పుడు ఋషికర్మ అని చెప్పి నాగ చైతన్య గారితో ఒక టీజర్ అయితే రిలీజ్ చేశారు. ఇది కూడా చాలా వరకు అయితే మనకి ఒక కంటెంట్ డ్రివెన్ అండ్ అలాగే ప్రామిసింగ్ స్టోరీ కంటెంట్ లాగానే కనిపిస్తుంది.